కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. ఈ మాయాలోకమున ఇన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మ్రగ్గిపోవుచున్నను. ఈ మాయాలోకమున ఇన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మ్రగ్గిపోవుచున్నను. పరమపితను తలచుటకే సమయం లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. పరమపితను తలచుటకే సమయం లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో, రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుములబడినావు. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుములబడినావు. ఏ క్షణము ఏమౌనో ఎరుగలేము మనము, ఏ క్షణము ఏమౌనో ఎరుగలేము మనము. తక్షణమే సాగించుము శివనామ స్మరణము, తక్షణమే సాగించుము శివనామ స్మరణము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి కల్పకల్పము వచ్చి పిల్లలైన మీకు తమ పరిచయం ఇస్తారు. మీరు కూడా అందరికీ తండ్రి యథార్థ పరిచయం ఇవ్వాలి. ప్రశ్న:
పిల్లలు అడిగే ఏ ప్రశ్నను విని తండ్రి కూడా ఆశ్చర్యపోతారు. జవాబు: బాబా మీ పరిచయం ఇవ్వడం చాలా కష్టం. మేము మీ పరిచయం ఎలా ఇవ్వాలి అని అడిగినప్పుడు ఆ ప్రశ్న విని తండ్రికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మీకు తండ్రి తమ పరిచయం ఇచ్చినప్పుడు మీరు కూడా ఇతరులకు ఇవ్వగలరు. ఇందులో కష్టమనే మాటే లేదు. ఇది చాలా సులభం. ఆత్మలమైన మనమందరం నిరాకారులము కనుక ఆత్మల తండ్రి కూడా తప్పకుండా నిరాకారునిగానే ఉంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నామని భావిస్తారు. అనంతమైన తండ్రి ఈ రథంలోనే వస్తారని కూడా పిల్లలకి తెలుసు. బాప్ దాదా అని అన్నప్పుడు శివబాబా ఈ రథంలో కూర్చొని తమ పరిచయాన్ని ఇస్తున్నారని తెలిసే ఉంటుంది. వారు తండ్రి అని పిల్లలకి తెలుసు. ఆత్మీక తండ్రిని స్మృతి చేస్తే పాపం భస్మం అవుతుందని తండ్రి మతము ఇస్తారు. దీనినే యోగ అగ్ని అని అంటారని పిల్లలకి తెలుసు. మీరిప్పుడు తండ్రినైతే గుర్తించారు కనుక తండ్రి పరిచయాన్ని ఇతరులను ఎలా తెలపాలని ఎప్పుడూ అనలేరు. మీకు కూడా బేహద్దు తండ్రి పరిచయం ఉంది కాబట్టి తప్పకుండా ఇతరులకు కూడా ఇవ్వగలరు. పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని ప్రశ్నే రాజాలదు. మీరు తెలుసుకున్న విధంగానే ఆత్మలైన మన అందరికీ తండ్రి ఒక్కరే ఉన్నారని చెప్పగలరు. ఇందులో తికమక పడే అవసరమే లేదు. బాబా మీ పరిచయం ఇవ్వడం చాలా కష్టమవుతుందని కొందరు అంటారు. అరే, తండ్రి పరిచయం ఇవ్వడంలో కష్టమేమీ లేదు. జంతువులు కూడా నేను ఫలానా వారి బిడ్డనని సూచనతోనే అర్థం చేసుకుంటాయి. ఆత్మలైన మన అందరికీ వారు తండ్రి అని మీకు కూడా తెలుసు. ఆత్మలైన మనం ఇప్పుడు ఈ శరీరంలో ప్రవేశించి ఉన్నాము. ఆత్మ అకాలమూర్తి అని తండ్రి అర్థం చేయించారు. అలాగని దానికి ఏ రూపము లేదని కాదు. చాలా సహజమైన విషయమని పిల్లలు గుర్తించారు. ఆత్మలందరికీ నిరాకారుడైన తండ్రి ఒక్కరే. ఆత్మలైన మనమందరము పరస్పరంలో సోదరులము, ఒకే తండ్రి సంతానము. తండ్రి ద్వారా మనకు వారసత్వం లభిస్తుంది. తండ్రిని గురించి, వారి రచన గురించి తెలియని పిల్లలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని కూడా తెలుసు. తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉందో కూడా అందరికీ తెలుసు. ఇది ఆత్మ పరమాత్మల మేళా అని, కళ్యాణకారి మేళా. తండ్రియే కళ్యాణకారి. చాలా కళ్యాణం చేస్తారు. తండ్రిని గుర్తిస్తే అనంతమైన తండ్రి ద్వారా మనకి అనంతమైన వారసత్వం లభిస్తుందని అర్థం చేసుకున్నారు. సన్యాసులైన గురువుల వారసత్వం గురించి వారికి శిష్యులకు తెలియదు. గురువు దగ్గర ఉన్న ఆస్తిని ఎవరో కొంతమంది శిష్యులు మాత్రమే చాలా కష్టంగా తెలుసుకుంటారు. వారు శివబాబా అని, వారి వద్ద ఆస్తి కూడా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. అనంతమైన తండ్రి వద్ద విశ్వ సామ్రాజ్యమైన స్వర్గం ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియవు. లౌకిక తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉందో వారి పిల్లలకు మాత్రమే తెలుసు. మేం జీవించి ఉండే పారలౌకిక తండ్రికి పిల్లలుగా అయినామని మీరు అంటారు. వారి ద్వారా ఏమి లభిస్తుందో కూడా తెలుసు. మనం మొదట శూద్ర కులంలో ఉండేవాళ్ళము. ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చేసాము. బాబా ఈ బ్రహ్మ తనువులో వస్తారని, వీరిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారని జ్ఞానముంది. వారు సర్వ ఆత్మలకు తండ్రి. ఇతడిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. మనం ఇప్పుడు వీరి పిల్లలుగా అయ్యాము. వారు శివబాబా గురించి
సర్వత్రా ఉన్నారని, సర్వజ్ఞులని అంటారు. వారెలా రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానము తెలుపుతారో కూడా మీకు తెలుసు. వారు సర్వ ఆత్మల తండ్రి. వారిని నామరూపాలకు అతీతులని చెప్పడం అసత్యం. వారి నామరూపాలు కూడా గుర్తున్నాయి. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. జయంతి అంటే మానవులది. శివబాబా జయంతిని రాత్రి అని అంటారు. రాత్రి అని దేనిని అంటారో పిల్లలకి తెలుసు. రాత్రిలో ఘోర అంధకారం ఉంటుంది. అజ్ఞానం అంధకారం కదా. అజ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం వినాశమయ్యిందని ఇప్పుడు కూడా పాడతారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఏ సూర్యుడు ఎప్పుడు ఉదయించినారో ఏమీ అర్థం చేసుకోరు. జ్ఞాన సూర్యుని జ్ఞానసాగరుడని కూడా అంటారని తండ్రి అర్థం చేయిస్తారు. బేహద్దు తండ్రి జ్ఞానసాగర్లు, సన్యాసులు, గురువులు, సాధువులు మొదలైన వారు స్వయాన్ని శాస్త్రాలకు అథారిటీ అని భావిస్తారు. అదంతా భక్తి మార్గము. చాలా వేదశాస్త్రాలు చదువుకొని విద్వాంసులుగా అవుతారు. కనుక తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలకు ఇది ఆత్మ పరమాత్మల మేళ అని అర్థం చేయిస్తారు. తండ్రి ఈ రథంలో వచ్చి ఉన్నారని మీరు అర్థం చేసుకున్నారు. ఈ కలయికనే ఉత్సవమని అంటారు. మనం ఇంటికి వెళ్ళడం కూడా మేళాయే. ఇక్కడ స్వయంగా తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు. వారు తండ్రే కాక టీచర్ కూడా. ఒక్క పాయింట్ని బాగా ధారణ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు తండ్రి నిరాకారులు. వారికి తమ శరీరం లేదు కాబట్టి తప్పకుండా తీసుకోవలసి వచ్చింది. అందువల్లే నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటానని తండ్రే అంటారు. లేకుంటే ఎలా మాట్లాడాలి? శరీరం లేకుండా మాట్లాడలేరు. కాబట్టి తండ్రి ఈ తనువులో వస్తారు. వీరికి బ్రహ్మ అని పేరు పెట్టారు. మనం కూడా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము కనుక పేరు మార్చుకోవాల్సిందే. మీకు పేర్లు పెట్టాము, కానీ వారిలో చాలామంది ఇప్పుడు లేనేలేరు. అందుకే బ్రాహ్మణుల మాల ఉండదు. భక్తుల మాల, రుద్రమాల అనే గాయనం ఉన్నది. బ్రాహ్మణుల మాల ఉండదు. విష్ణుమాల ఏమో కొనసాగుతూ వచ్చింది. మాలలతో మొదటి నెంబర్ పూస ఎవరు? జంట అని చెప్తారు. అందుకే సూక్ష్మలోకంలో కూడా జంటను చూపించారు. విష్ణువు కూడా 4 భుజాలు కలిగిన వారుగా చూపించారు. 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణవి. నేను చాకలనని తండ్రి అర్థం చేయిస్తారు. యోగబలం ద్వారా ఆత్మలైన మిమ్మల్ని శుద్ధంగా చేసిన మళ్ళీ మీరు వికారాలలోకి వెళ్ళి తమ అలంకారమంతా పోగొట్టుకుంటారు. అందరినీ శుద్ధంగా చేసేందుకు తండ్రి వస్తారు. ఆత్మలకు నేర్పించాలంటే నేర్పించేవారు తప్పకుండా ఇక్కడ ఉండాలి కదా. బాబా మీరు వచ్చి పావనంగా చేయమని వేడుకుంటారు. దుస్తులు కూడా మురికి పట్టినవే. వాటిని ఉతికి శుభ్రం చేస్తారు. ఓ పతిత పావన, బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని మీరు కూడా వేడుకుంటారు. ఆత్మ పావనంగా అయితే శరీరం కూడా పావనమైన శరీరం లభిస్తుంది. తండ్రి పరిచయం ఇవ్వడం ముఖ్యమైన విషయం. తండ్రి పరిచయం ఎలా ఇవ్వాలని ప్రశ్నించలేరు. మీకు కూడా తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు. అందుకే కదా మీరు రాగలిగినారు. తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి ఎక్కడున్నారు? ఈ రథములో ఇది అవినాశి సింహాసనం. ఆత్మలైన మీరు కూడా అకాలమూర్తులే.
ఇవన్నీ మీ సింహాసనాలు. వీటిపై ఆత్మలైన మీరు విరాజమానమై ఉన్నారు. అకాల సింహాసనం జడమైనది కదా. బాబా అకాలమూర్తి అంటే నిరాకారులు. నాకు సాకార రూపం లేదని మీకు తెలుసు. నేను ఆత్మను, అవినాశిని, ఎప్పటికీ నాశనం అవ్వను. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటాను. ఆత్మనైన నా పాత్ర అవినాశిగా రచించబడింది. ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితం కూడా మన పాత్ర ఇలాగే ప్రారంభమైంది. 111 నుండి ఇక్కడ పాత్ర చేసేందుకు ఇంటి నుండి వస్తాము. ఇది 5000 సంవత్సరాల చక్రము. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. కావున తక్కువ సంవత్సరాల గురించి ఆలోచించరు. పిల్లలు తండ్రి పరిచయంనే ఎవ్వరికి ఎలా ఇవ్వాలని ఎప్పటికీ అడగలేరు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే విచిత్రం అనిపిస్తుంది. అరే, మీకు తండ్రికి చెందిన వారిగా అయ్యారు, మరి తండ్రి పరిచయాన్ని ఎందుకు ఇవ్వలేరు? మనమంతా ఆత్మలము. వారు మన తండ్రి సర్వులకు సద్గతి ఇస్తారు. సద్గతిని ఎప్పుడు ఇస్తారో కూడా ఇప్పుడు మీకు తెలిసింది. కల్పకల్పము కల్పము యొక్క సంగమ యుగంలో వచ్చి సర్వులకు సద్గతి ఇస్తారు. వారిప్పుడు ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని, నామరూపాలకు అతీతంగా ఉన్నానని మొదటి నుండి చెప్పేస్తారు. నామరూపాలకు అతీతంగా ఏ వస్తువు ఉండదు. రాయి రప్పకు కూడా పేరుంది కదా. కాబట్టి తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు బేహద్దు తండ్రి వద్దకు వచ్చారు. అనేక మంది పిల్లలు ఉన్నారని తండ్రికి కూడా తెలుసు. పిల్లలు ఇప్పుడు హద్దు బేహద్దు నుండి అతీతం అవ్వాలి. పిల్లలందరినీ చూస్తారు. అందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చారని పిల్లలకి తెలుసు. సత్యయుగంలో అయితే చాలా కొద్ది మందే ఉంటారు. ఎంత స్పష్టంగా ఉంది. అందుకే చిత్రాలు చూపించి వాటి గురించి అర్థం చేయిస్తారు. జ్ఞానం అయితే చాలా సులభము. స్మృతి యాత్రలోనే సమయం పడుతుంది. ఇలాంటి తండ్రిని ఎప్పటికీ మర్చిపోరాదు. ఒక్కరిని స్మృతి చేస్తే పావనమవుతారని తండ్రి చెప్తారు. పతితుల్ని పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు అకాలమూర్తులైన ఆత్మలందరూ తమ తమ సింహాసనాలపై విరాజమానమై ఉన్నారు. బాబా కూడా ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకున్నారు. భాగ్యశాలి రథంలో తండ్రి ప్రవేశిస్తారు. కొందరు పరమాత్మకు నామరూపాలు లేవని అంటారు. ఈ విధంగా ఉండేందుకు వీలు లేదు. వారిని వేడుకుంటున్నారు, మహిమ చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఉంటారు కదా. తమో ప్రధానమైనందువలన కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, 84 లక్షల యోనులేమీ లేవు. 84 జన్మలే ఉన్నాయి. అందరూ పునర్జన్మలు కూడా తీసుకుంటారు. బ్రహ్మంలోకి వెళ్ళి లీనమైపోరు, లేక మోక్షాన్ని పొందలేరు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఒక్కరు కూడా పెరగరు, తరగరు. ఈ అనాది అవినాశి డ్రామా ఆధారంగానే చిన్న చిన్న డ్రామాలు లేక నాటకాలు తయారు చేస్తారు. అవి వినాశి. ఇప్పుడు మీరు బేహద్దులోకి వెళ్ళి నిల్చొని ఉన్నారు. 84 జన్మలు ఎలా తీసుకుంటామనే జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు లభించింది. తండ్రి తెలిపించారు, ఇంతకుముందు ఎవ్వరికీ తెలియదు.
ఋషులు మునులు కూడా మాకు తెలియదని చెప్పేవారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు సంగమ యుగంలోనే తండ్రి వస్తారు. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని మళ్ళీ స్థాపిస్తారు. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఏమీ గుర్తుకు రాదు. మహాప్రళయం కూడా జరగదు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. మళ్ళీ మీరు రాజ్యం పొందుతారు. ఇందులో సంశయం ఏదీ లేదు. మొట్టమొదట తండ్రి ప్రియమైన వారు, తర్వాత శ్రీకృష్ణుడు ప్రియమైన వారు. శ్రీకృష్ణుడు స్వర్గంలోని ప్రథమ రాకుమారుడని మీకు తెలుసు. అతడే తరువాత 84 జన్మలు తీసుకుంటాడు. అతని అంతిమ జన్మలో తండ్రి ప్రవేశిస్తారు. పతితంగా ఉన్న మీరిప్పుడు పావనంగా అవ్వాలి. తండ్రి పతిత పావనులు. నీటి నదులు పావనంగా చేయలేవు. ఈ నదులైతే సత్యయుగంలో కూడా ఉంటాయి. అక్కడైతే నీరు చాలా శుద్ధంగా ఉంటుంది. మురికి మొదలైనవి ఏమీ ఉండవు. ఇక్కడ ఎంత మురికి పడుతూ ఉంటుందో జ్ఞానము లేనప్పుడు ఈ బాబా చూశారు. నీరు పావనంగా ఎలా చేస్తుందని ఇప్పుడు ఆశ్చర్యపోతారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, తండ్రిని ఎలా స్మృతి చేయాలని ఎప్పుడూ తిక్కమక్క పడరాదు. అరే, మీరు తండ్రిని స్మృతి చేయలేరా? వారు గర్భజనిత సంతానము. మీరు దత్త తీసుకోబడిన పిల్లలు. ఏ తండ్రి ద్వారా ఆస్తి లభిస్తుందో ఆ తండ్రిని దత్త పిల్లలు మర్చిపోగలరా? బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు ఆస్తి లభిస్తుంటే వారిని మర్చిపోరాదు. లౌకిక పిల్లలు తండ్రిని మర్చిపోతారా? కానీ ఇక్కడ మాయే వ్యతిరేకిస్తుంది. మాయ మీతో యుద్ధం చేస్తుంది. ప్రపంచమంతా కురుక్షేత్రము. ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించి ఇక్కడ కర్మ చేస్తుంది. తండ్రి కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. అక్కడ రావణ రాజ్యం ఉండదు. కావున కర్మ అకర్మగా ఉంటుంది. వికర్మలేమీ జరగవు. ఇది చాలా సహజమైన విషయం. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మ వికర్మలుగా అవుతుంది. అందుకే వికర్మల దండన అనుభవించవలసి ఉంటుంది. రావణుడు అనాదిగా ఉన్నాడని అనరు. అర్ధకల్పము రావణ రాజ్యము, అర్ధకల్పము రామరాజ్యము. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మీ కర్మలు అకర్మలుగా ఉండేవి. ఇది జ్ఞానము. పిల్లలుగా అయినందున చదువును కూడా చదువుకోవాలి. మరే ఇతర వ్యాపార వ్యవహారాల గురించి ఆలోచించరాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ వ్యాపారాలు మొదలైనవి చేసుకోవాలి. కనుక కమల పుష్ప సమానంగా ఉండాలని తండ్రి చెప్తారు. ఇటువంటి దేవతలుగా మీరు అవ్వబోతూ ఉన్నారు. వారు ఈ చిహ్నాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. ఎందుకంటే మీకు శోభించదు, వారికి శోభిస్తుంది. వారే విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణులుగా కాబోతారు. అది అహింస పరమో ధర్మమే అయిన దేవీ దేవత ధర్మము. వికారాల ఖడ్గము ఉండదు. జగడాలు మొదలైనవి కూడా జరగవు. మీరు డబల్ అహింసకులుగా అవుతారు. సత్యయుగంలో అధికారులుగా ఉండేవారు. దాని పేరు స్వర్ణిమ యుగము. బంగారు ప్రపంచము. ఆత్మ మరియు శరీరము 2 కంచనంగా అవుతాయి. కంచన కాయాన్ని ఎవరు తయారు చేస్తారు? తండ్రి. ఇప్పుడైతే ఇది ఇనుపయుగం కదా, సత్యయుగం గడిచిపోయిందని మీరు చెప్తారు. నిన్న సత్యయుగం ఉండేది కదా. మీరు రాజ్యాన్ని పాలించేవారు. మీరు జ్ఞానసాగర్లుగా అవుతూ ఉంటారు.
అందరూ ఒకే విధంగా తయారవ్వరు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारण నేను ఆత్మ అవినాశి ఆత్మను అకాల తఖ్త్ సింహాసనం పైన అధికారిని అనే స్మృతి ఉండాలి. హద్దు బేహద్దులకు దూరంగా ఉండాలి. హద్దు విషయాలలో బుద్ధి చిక్కుకోరాదు. బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు ఆస్తి లభిస్తుందనే నశాలో ఉండాలి. కర్మ అకర్మ వికర్మల గతిని తెలుసుకొని వికర్మల నుండి రక్షించుకోవాలి. చదువుకునే సమయంలో వ్యాపారాల వ్యవహారాలు మొదలైన వాటి నుండి బుద్ధి తొలగించాలి. వరదానము శ్రీమతం అనే కళ్యాణ్ణి టైట్గా చేసి మనస్సుని వశం చేసుకునే బాలక్ నుండి మాలిక్ అవుతారు. ప్రపంచంలో మనస్సు ఒక గుర్రం వంటిది, చాలా వేగంగా పరిగెత్తుతుందని అంటారు. కానీ మీ మనస్సు అటు ఇటు పరిగెత్తలేదు. ఎందుకంటే శ్రీమతం అనే కళ్యాణ్ణి దృఢంగా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు బుద్ధి పక్క దృశ్యాలను చూడటం ప్రారంభిస్తుందో అప్పుడు కళ్ళెం వదులుగా అవ్వటం వల్ల మనస్సు చంచలం అవుతుంది. అందుకే ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగి మనస్సు చంచలమైనప్పుడు శ్రీమతం అనే కళ్ళెం టైట్ చేస్తే గమ్యానికి చేరుకుంటారు. బాలక్ నుంచి మాలిక్ అనే స్మృతి ద్వారా అధికారులుగా అయ్యి మనస్సు మీ వశంలో ఉంచుకుంటారు. స్లోగన్ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో అది మంచిదే, ఏం జరగబోతుందో అది అంతకంటే మంచిదే అనే నిశ్చయం ఉంటే సదా అచల్ అడోల్గా ఉంటారు. అచ్చా ఓం శాంతి. శివరూపం 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 జ్యోతిర్బిందు స్వరూపం జ్యోతిర్బిందు స్వరూపం నిరాకారం నిర్మలం నిరాకారం నిర్మలం నిశ్చల హృదికి దర్శనం నిశ్చల హృదికి దర్శనం శివరూపం 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 మనలను దరిజేర్చు బాబా మహిమ తెలియండి మహిమ తెలియండి కోటి సూర్యుల తేజమున్న శివునిగాంచండి శివునిగాంచండి నేటి సమయం రేపు రాదు మేల్కొనండి వేగిరం మేల్కొనండి వేగిరం జ్యోతిర్బిందువు కాంతిలో దివ్యానుభూతిని పొందుదాం దివ్యానుభూతిని పొందుదాం ఈ జగమునందు అవతరించిన ఈశ్వరుని ధ్యానించుటకు
ఇదే మంచి తరుణమని బాబా మనకు తెలిపెను. శివరూపం 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 శివరూపం. సంగమయుగమిది సజ్జనులారా ఆలకించండి ఆలకించండి. శాంతి కొరకు దీక్ష బూనగ సమయమిది రండి సమయమిది రండి. భోగ భాగ్యాలన్ని మిథ్య స్వర్గ స్థాపన గమ్యము స్వర్గ స్థాపన గమ్యము. బ్రహ్మా బాబా మనకు తెలిపెను ఈ పరమ సత్యము ఈ పరమ సత్యము. బ్రహ్మకుమారి ఈశ్వరీయ ఆధ్యాత్మిక బోధనలను ఆచరించుటకు అందరికి ఇదే మంచి తరుణమని బ్రహ్మా బాబా తెలిపెను. శివరూపం 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 శివరూపం. జ్యోతిర్బిందు స్వరూపం జ్యోతిర్బిందు స్వరూపం. నిరాకారం నిర్మలం నిరాకారం నిర్మలం. నిశ్చల హృదికి దర్శనం నిశ్చల హృదికి దర్శనం. శివరూపం 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 శివరూపం.